హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చళ్ళ పాపల గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, హాట్ టాపిక్గా నడుస్తుంది యూట్యూబ్లో. ఈ పచ్చళ్ళ పాపలు ఏం చేశారన్నది మీ అందరికీ తెలుసు. అయితే వాళ్ళు చేసిన తప్పు కాదని నేను వాదిస్తాను, వినండి. ఏ విధంగా తప్పు కాదనేది మీరు క్లారిఫికేషన్ అయితే నేను ఇస్తాను మీకు. మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. ఒక వీడియో ఒక 5 minutes ఉంటుంది అంతే, అంతకుమించి బోరింగ్ అయితే కొట్టను. ఏ విధంగా తప్పు కాదనంటే, ఈ పచ్చడి బాబు గురించి అందరికీ తెలుసు. నేను నేమ్ కూడా మెన్షన్ చేయను, ఎక్కడ కూడా వాళ్ళ ఇమేజ్ కానీ ఎక్కడ కూడా వాళ్ళ పేరు కానీ మెన్షన్ చేయను. నా ఛానల్ తరపున అయితే ఈ పచ్చళ్ళ పాప అని చెప్పి చిన్న పేరు అయితే పెట్టాము. ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ పచ్చళ్ళ పాపలు ఏం చేశారో చెప్తాను క్లారిఫికేషన్ ఒక్క 1 noteలోని. ఎవరో ఒక వాళ్ళైతే పికిల్స్ అమ్ముతారు అనమాట. వాళ్ళ పికిల్స్ కొంచెం ఫేమస్ అయ్యి ప్రమోట్ చేసి మంచిగా సక్సెస్ అయ్యి చాలామంది అడగడం జరిగింది. దాంతో ఒక ఆడియో లీక్ అయిందనమాట. ఫస్ట్ ఆడియో లీక్ ఏంటనంటే, నువ్వు పచ్చళ్ళే కొనలేకపోయావు, నువ్వు ఇంకా మీ పిల్లాన్ని ఏం పోషిస్తావు, ఎలా బతుకుతావు, ఏందన్నట్టు కొంచెం రూడ్గా మాట్లాడింది. ఇందులో చాలా వల్గారిటీ అయితే ఉంది. సెకండ్ ఆడియో రిలీజ్ వచ్చి ఒక ఆవిడికి అనమాట, నువ్వు కనీసం ఈ పచ్చళ్ళే కొనలేకపోతున్నావు కదా, ఎవరింట్లో పాకి పని చేసుకో, నీకు అదే బెస్ట్ అన్నట్టు రూడ్గా మాట్లాడింది. అండ్ థర్డ్ ఆడియో కూడా నేనైతే వినలేదు, మీరు వింటే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇలా ఇంత రూడ్గా మాట్లాడడానికి అసలు కారణం ఏంటి అన్నది వాళ్ళ సిస్టర్ ఇంకొక అమ్మాయి అయితే చెప్పింది అనమాట క్లారిఫికేషన్. వేరే వాళ్ళకి పెట్టబోయి నేను పెట్టేశాను అన్నది. అయితే దీనికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను, ఎందుకు తప్పు కాదో కూడా చెప్తాను. అందుకే ఈ పచ్చళ్ళ కాస్ట్ల గురించి తెలుసుకుందాము. కాస్ట్లు ఏంటనంటే హై రేంజ్ కాస్ట్లు అనమాట. ఎవరు సాధారణమైన వ్యక్తి కొనలేని కాస్ట్లు అయితే పెట్టుకున్నారు. అయితే మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఎలా అంటే కాస్ట్లు అనేవి ఎలా ఉంటాయనంటే, ఫర్ సపోజ్ ఒక ఫుట్వేర్ తీసుకుంటే ఒక దగ్గర మన రోడ్ సైడ్ ఒకలా ఉంటుంది, షోరూమ్లో పెడితే ఒకలా అమ్ముతారు అనమాట. అలానే వీళ్ళు ఒక బిజినెస్ స్టాటిస్టిక్స్ అయితే పాటించారు. ఎలా అంటే, మనది కాస్ట్లీ పెడితే రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, బాగా బలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొనేటట్లుగా ఇదైతే పెట్టడం జరిగిందనమాట. ఫర్ సపోజ్ నార్మల్ పీపుల్ ఒక 10 మంది కొనే దగ్గర ఒక్కరు కొన్న చాలు అని ఈ ఐడియాతోనైతే ఈ పచ్చళ్ళ బిజినెస్ అయితే పెట్టారు వీళ్ళు. బిజినెస్కి ఉండాల్సిన ముఖ్య ఉద్దేశం ముందుగా చెప్తాను, ఎందుకంటే నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి. ఎందుకంటే నేను 9 years కెరియర్లోని, అంటే నేను బిజినెస్లో ఉండే 9 years అయ్యింది. అంటే నా ఫిష్ బిజినెస్ అవ్వచ్చు, నా పర్టికులర్ అదర్ బిజినెసెస్ అవ్వచ్చు, ఇప్పుడు షాప్ అవ్వచ్చు, ఇవన్నీ బిజినెస్ కింద వస్తాయి. ఈ బిజినెస్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఒక్కటి ఉంది, అదేంటంటే ఓపిక, సహనం. ఈ 2 కంపల్సరీ ఉండాలన్నమాట. అది ఉంటేనే మీరు ఎవరైనా సరే సక్సెస్ అయితే అవుతారనమాట. అంటే నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఎలా ఉంటారంటే, ఒక 60 రూపాయలు వస్తూ 20 రూపాయలకి అడిగిన వాళ్ళు కూడా ఉంటారు, 100 రూపాయలు వస్తూ 50 రూపాయలకి 30 రూపాయలకి అడిగే వాళ్ళు కూడా ఉంటారనమాట. అండ్ ఇలా ఉంటుంది, ఓపిక్గా లేదమ్మా రాదు, అలా కాదు అని చెప్పాలి. అంతేగాని ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి అలా తిట్టడం కరెక్ట్ కాదని నేను ఒపీనియన్ చెప్తున్నాను. అయితే నువ్వెలా బ్రో తప్పు లేదని చెప్తాని ఇప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్తారు కదా. సో నేను చెప్తాను చూడండి, తప్పు వాళ్ళది కాదు, మనదే. అంత ఎక్స్పెన్సివ్ అని తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేస్తాము, వాళ్ళ పచ్చళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, ఎవరైతే ఫేమస్లు ఉన్నారో వాళ్ళ మీదే పడతాం తప్ప ఎప్పుడు కూడా ఇంకొకరి మీద, అంటే ఎవరైతే చిన్న పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నారో వీళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి ఎవరికి ఒపీనియన్ ఉండదు. ఎవరు ఫేమస్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. రీసెంట్లో మనకి పచ్చళ్ళ గురించి ప్రమోషన్ ఒకటి వచ్చింది. వాళ్ళు చాలా రీజనబుల్గా, ఆ పచ్చళ్ళ రేట్లు నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, చాలా రీజనబుల్గా అనిపించింది. వీళ్ళవి ఏంటంటే డబల్ ట్రిపుల్ రేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఫేమస్ అయిపోయారు అనుకోండి, ఫేమస్ అయిపోయిన వెంటనే వాళ్ళ దగ్గరికి పారిపోతున్నాం అనమాట. అది చాలా తప్పు, అది మనదే తప్పు. దానివల్ల ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు చూపించుకుంటున్నారు. అలాంటప్పుడు మనదే తప్పు అనుకుంటాం 100%. వాళ్ళు ఎలా మాట్లాడినా ఏం చేసినా అది మనదే తప్పు. ఎందుకనంటే మనం పారిపోతున్నాం అక్కడికి. ఫర్ సపోజ్ రీసెంట్గా ఆర్గానిక్ ఫార్మ్స్ అని చెప్పి చాలామంది ఫార్మ్స్ అయితే ఓపెన్ చేశారు. ఇందులో కూడా 100% ఆర్గానిక్ అని మీరు చెప్పగలరా? అది 100% ఆర్గానిక్ కాదు. మా సైడ్ పండితే నేను తీసుకెళ్తాను, ఎవరైనా వస్తానంటే రండి, కొండల మీద పండుతాయి అనమాట. పక్కా ప్యూర్ ఆర్గానిక్గా పండిస్తాం మేము. ఏజెన్సీ ఏరియా మాది. ఆ ఏరియాస్లో ఉన్నవి సేల్ చేస్తాము. అంటే సేల్ కాదు, అంటే అక్కడ ఆర్గానిక్గా పండించినవి ఆల్మోస్ట్ సేల్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ నేచర్ నుండి వచ్చేది అనేది ఆర్గానిక్ అంటారు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఫ్రాడ్ ఏం జరుగుతుందంటే, ఎందుకంటే నేను ఆర్గానిక్లో పని చేశాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే పూర్ణ మార్కెట్ ఎక్కడ నుండి తీసుకొచ్చేస్తారు, బస్తాలు తెచ్చేసి హోల్సేల్ తెచ్చేసి ప్యాకింగ్ చేసి ఆర్గానిక్ స్టిక్కర్ వేసేస్తారు అనమాట. ఇలా మనం ఎవరైతే ఫేమస్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అది నిజమని నమ్మేస్తున్నాము. పచ్చళ్ళు ఎంత క్వాలిటీ ఉంటుంది అంత క్వాలిటీ ఉంటుంది అంటే మీరు నమ్మేసి డబల్ ట్రిపుల్ రేట్లు పెట్టేసి కొనేసి
మోసపోవడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది ఉన్నారు అండ్ చాలామంది దాని మీద వీడియోస్ కూడా తీసుకొచ్చారు. అయితే మనం చేసే మిస్టేక్ ఇదేనమాట, అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళు తప్పని అనలేం. ఓకే, తప్పు అనేసి ఏ విధంగా అనొచ్చానంటే వాళ్ళు మాట్లాడే తీరు కరెక్ట్ కాదు. అయితే వాళ్ళు అనొచ్చు ఇది నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం మధ్యలో దూరడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ వాళ్ళ మీద కేసు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. కస్టమర్కి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఇంకా ఓన్లీ వీడియోస్ అవుతున్నాయి తప్ప ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకోలేరు ఎవరు కూడా. ఎందుకనంటే అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ బట్టి ఉంటాయి అన్నమాట, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఆవిడ ఎవరైతే ఉన్నారో పచ్చళ్ళ పాపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరైతే ఆ పచ్చళ్ళ బిజినెస్ ఓనర్ ఉన్నారో వాళ్ళే ఇది మొత్తం రన్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే వాయిస్ నోట్ ఉంది తప్ప మిగిలిన వాళ్ళు లాగాల్సిన అవసరం కూడా లేదని ఆ మిగిలిన వాళ్ళు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే కవరింగ్ కోసం ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఎవరికో పెట్టాల్సిన నోటు మేము పెట్టేస్తామని అన్నారు. ఓకే, ఎవరికో పెట్టాల్సిన నోట్ అయితే అక్కడ అంత స్పష్టంగా దేనికి రిప్లై ఇవ్వాలి, దేనికి రిప్లై ఇవ్వకూడదు. ఫర్ సపోజ్ హాయ్ అంటే హాయ్ అనే పెడతావు, బాయ్ అంటే బాయ్ అనే పెడతావు, దానికి రిప్లై ఆ విధంగా వస్తుంది తప్ప ఎవరో తిట్టిన దానికి వీళ్ళు ఎంత ఎక్స్పెన్సివ్ ఏంటి అని అంటే సరైన రిప్లై ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఇంటెన్షన్గా వాళ్ళకే రిప్లై ఇద్దాం అనుకున్నారు. ఎలా ఉంటానంటే ఫ్రస్ట్రేషన్ అంటే నేనే ఉన్నాను అనుకోండి, నా బిజినెస్లో కూడా ఓపిక నాకు కూడా చాలా తక్కువ. నేను కూడా అనేస్తాను అన్నమాట, చిన్నపిల్లలు ఎవరైనా సరే అంటే వాట్సాప్లో కూడా నాకు అడిగితే మీ పేరెంట్స్ని కానీ ఎవరైనా తీసుకురా, నువ్వు అలా చేయకు అని చెప్పి అలా అంటాం, కానీ అంత రూడ్గా మాట్లాడము. సో ఎందుకనంటే బిజినెస్ ఎంటర్ప్రైనర్గా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓపిక సహనం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక లేడీ అలా మాట్లాడడం కూడా చాలా తప్పు. నేను ఏ విధంగా రైట్ అంటున్నానంటే మనము పరిగెడుతున్నాము, ఏదైతే ఫేమస్లో ఉంటుందో దాని నుంచి పరిగెడుతున్నాం. అక్కడ ఫేమస్గా ఏదైనా ఫ్రీగా వస్తుంది, ఏదైనా ఎంత ఇది అని అంటే అక్కడ ఏదో ఖచ్చితంగా వేస్ట్ ప్రోడక్ట్ ఉండే ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లైక్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఎలా అనమాట, హై క్వాలిటీ పికిల్స్ ఇలా పేరు పెట్టి డబ్బా పెట్టి బాగా మోసం చేస్తారనమాట. క్యాష్ చేసుకుంటారు మీ యొక్క ఏదైతే ఉందో ఇంటెన్షన్ని. సో అదే అర్థం చేసుకుంటారు అనుకుంటాను. మీకు బిజినెస్ ఎవరికి లేదు వాళ్ళకి బిజినెస్ ఇవ్వండి అబ్బా, క్వాలిటీ చూడండి. ఒక 100 grams 200 grams ఆర్డర్ పెట్టేసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని టేస్ట్ బాగుంటే మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకోండి. బిజినెస్ లేని వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఉన్న వాళ్ళకి ఎలానో అందరూ సపోర్ట్ చేస్తారు కదా, ఉన్న వాళ్ళకి ఎలానో వాళ్ళు సక్సెస్లోనే ఉంటారు కదా. సో అది నేను చెప్తున్నాను. తప్పు లేదు అంటే ఈ పరంగా తప్పు లేదు, ఆ పరంగా అయితే చాలా పెద్ద తప్పు ఉందన్నమాట. దీని మీద వీడియో చేయాలనుకోలేదు, ఇదే ఇంకా లాస్ట్ వీడియో. సో ఇదేమైనప్పటికీ తను ముందుకు వచ్చి సారీ చెప్తే చాలా మంచిది. పక్కన వాళ్ళతో వాళ్ళ సిస్టర్స్కి సంబంధం లేని విషయంలో వాళ్ళ సిస్టర్స్ వచ్చి సారీ చెప్తే కరెక్ట్ కాదు అదనమాట. బోత్ సైడ్ చూసుకోవాలంటే అందరూ బోత్ సైడ్ చూసే మాట్లాడుతున్నారు. తప్పైతే ఉంది, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అతను కూడా చాలా బాధపడతాడు కదా. ఫర్ సపోజ్ మీరు అన్ని మాటలకి అతను చాలా ఫీల్ అయిపోయి సూచన చేసుకుని ఉంటే వాళ్ళకి ఎంత రిగ్రెట్, ఇంకా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అని ఉండిపోతుంది.